హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్తో బిగ్ బాస్ సీజన్ 8 10 వారాలను పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగు పెట్టబోతుంది. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఇక ఈ సమయంలో గత వారం మెగా చీఫ్ అంటే అవినాష్తో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అవినాష్, నువ్వు మెగా చీఫ్గా అట్టర్ ఫ్లాప్ అయ్యావు, అలాగే సంచాలక్గా వరస్ట్గా చేశావు, సంచాలక్గా ఈ సీజన్లో నువ్వే ద వరస్ట్ సంచాలక్ అంటూ అవినాష్పై రెచ్చిపోయారని చెప్పచ్చు. ముఖ్యంగా మెగా చీఫ్గా నువ్వు ఉంటూ బిగ్ బాస్ హౌస్లో ఏ ఒక్కరిని కూడా కంట్రోల్ చేయలేకపోయావు. మెగా చీఫ్ అంటే నీ మాట అందరూ తప్పకుండా వినాల్సిందే. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అంతటి వారు మెగా చీఫ్ అంటే నువ్వు ఎవరిని కరెక్ట్గా కంట్రోల్ చేయలేకపోయావు, ఎవరి చేతైనా కూడా కరెక్ట్గా పని చేయించుకోలేకపోయావు. అందరూ నిన్నే ఫైర్ అవుతూ నీపైనే కోపం పడుతున్నారు, కానీ నువ్వు ఒకరికి ఒక పని ఇచ్చి ఆ పని కరెక్ట్గా చేయించడంలో ఖచ్చితంగా 100% కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ చెప్పడంతో అవినాష్ కూడా దాన్ని ఒప్పుకోవడం అయితే జరిగింది. సార్, నేను అందరికీ వారి వారి పనుల గురించి వివరించాను, కానీ ఎవరూ నన్ను లెక్కలేకి తీసుకోలేదు. కామెడీగా తీసుకొని ఏమిలే అవినాష్ చెప్తే మేం చెయ్యాలా అని అందరూ అనుకున్నారు, కాబట్టి నేను ఈరోజు ఫెయిల్డ్ అలాగే అటర్ ఫ్లాప్ మెగా చీఫ్గా నిలిచాను అంటూ దానికి నేను ఒప్పుకుంటున్నాను అంటూ అవినాష్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత వరస్ట్ సంచాలక్ అంటూ ఈ సీజన్లోనే ఎవరు వరస్ట్ సంచాలక్, నీ అంత వరస్ట్ సంచాలక్ మరొకరు లేరు అంటూ నాగార్జున ఫైర్ అవ్వడంతో, సార్ నేను మెగా చీఫ్ టాస్క్కి సంచాలక్గా ఉన్నాను, అయితే అక్కడ నా వంతు ప్రయత్నం అయితే చేశాను సార్ అంటూ చెప్పడంతో, నీ వంతు ప్రయత్నం ఎక్కడ చేశావు అవినాష్? వారు అక్కడ పెట్టిన బాక్సులను అటు ఇటు కదులుస్తున్నారు, అలాగే నబీల్ అలాగే పృథ్వీ ఇద్దరూ గొడవ పడుతున్నా కూడా నువ్వు పెద్దగా ఏమీ చేయలేకపోయావు. అక్కడ నువ్వు ఒక డిసిషన్ కరెక్ట్గా తీసుకొని ఒక మాట గట్టిగా చెప్పింటే ఆ గొడవ అక్కడితో సర్దుమణిగేది. కానీ నువ్వు మాత్రం చాలా సైలెంట్గా ఏదో నిదానంగా చేస్తానులే, నేను సంచాలక్ కదా, నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పడం ఏంటి? గబెక్కిన ఒక్కసారి వెంటనే నా నిర్ణయం ఇదే, నేను సంచాలక్, మీరు ఆ బాక్సులు జరుపుకోవచ్చు లేదా జరుపుకూడదు, దానికి నేను పరిగణలోకి తీసుకుంటాను, ఫలితం నిర్ణయించి నేను ప్రకటిస్తాను అని చెప్తే దెబ్బకు అయిపోయేది. కానీ నువ్వు అది కూడా చేయలేకపోయావు అంటూ అవినాష్పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు నాగార్జున. మరి అవినాష్ని ఫెయిల్డ్ సంచాలక్, అటర్ ఫ్లాప్ మెగా చీఫ్ అంటూ నాగార్జున చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.